వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు తనకే ఉందన్నారు బీజేపీ జిల్లా అధ్యక్ష కోనేరు సత్యనారాయణ. గతంలో గెలిచిన ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించినా ఎమ్మెల్యేలు ఎవరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయలేదని, ప్రభుత్వ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ప్రజా సమస్యలను వదిలేసి 1-2 సీట్ల కోసం కమ్యూనిస్టు బీఆర్ఎస్ కు జై కొడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారి అయిన హెల్త్ డైరెక్టర్ కు కొత్తగూడెంలో ఏం పని అని సత్యనారాయణ ప్రశ్నించారు. ఒకవేళ రాజకీయాలకు వస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి రావాలన్నారు. లేకపోతే కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా జరగట్లా. మొన్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా చూసాం. 2014లో నేను కూడా పోటీ చేస్తే ఆ రోజున ఎక్కడి నుంచో వచ్చిన జలగ వెంకట్రావు గారు ఆ రోజున తెలంగాణ వాదంతో గెలిచి 5 ఏళ్ళు ఆయన ఇష్టామిస్తున్న పనిచేసి వాళ్ళ కనపడకుండా వెళ్ళిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాలేదు, తిరిగి చూడట్లా. మళ్ళీ ఎన్నికలు రాగానే నేను వస్తానన్నాను. అదేవిధంగా ఎవరో హెల్త్ డైరెక్టర్ అంట, అసలు ఆయనకి ఏం పని ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా? అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆయన అవినీతి చిత్తా ఉంది. ఈ కొత్తగూడెం పట్టణంలో